ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుని నామం మహిమపరచబడునుగాక. ఈ మధ్యకాల సమయము దేవుని పాదపీఠములో చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, మీకందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని వాక్యము వినాలని ఆశతో ఉన్నటువంటి ఒక వారలారా, ఈ పగలకాలం ఈ పూట దేవుడు మనతో మాట్లాడాలి అనేటువంటి ఒక ప్రార్థన పూర్వంగా దేవుని సన్నిధిలో మనం వాక్య ధ్యానానికి వెళ్దాం. దానికి ఆధారముగా యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2వ వాక్యమును చదువుకుందాం. ఆ చదివినప్పుడు ఆ వాక్యములు సత్యం ఏంటిదో అని దేవుడు మనతో మాట్లాడడానికి దేవుని చేతులు అప్పగించి ప్రార్థన పూర్వంగా ఉందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. దేవుని బిడ్డారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియే వచ్చినని యేసు ఎరిగి పెసగా పండుగకు ముందే ఆయన ఈ లోకము నుండి మరి వెళ్ళిపోతుందనేటువంటి ఒక విషయాలు యేసుక్రీస్తు వారు ఎరిగి తన శిష్యుల దగ్గరికి వచ్చి వారిని పరామర్శించి వారితో చెప్పిన మాట, మీ హృదయము కలవరపడనీయకుడి. ఈ భూమిలో మన నివాసం ఉండినప్పుడు మన కలవరం అనేది వస్తూనే ఉంటుంది, దిగులు వస్తుంది. కానీ ఒక భక్తుడి విషయంలో మనం చూస్తే ఈ లోకం ఎన్నడూ ఎప్పుడు కూడా శాశ్వతమైన లోకం మనకు కాదు. యేసుక్రీస్తు వారు మీ హృదయం కలవరపడనీయకుడి అని చెప్పి ఆయన చెప్తున్నాడు 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండ స్థలములో మీరు ఉండలాగన మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ప్రభువైన యేసుక్రీస్తు మనకు స్థలము సిద్ధపరుచున్నాడన్నమాట. అందువలన ఈ భూమిలో మీరు జీవించినప్పుడు కలవరపడవద్దు. ఏదో ఒక్క మాట వింటే, అయ్యో దేవుడు అట్లా సంభవించింది ఎందుకు, అయ్యో మాకొస్తుందా, అది ఎట్లా, కానీ భయము అనేక మనుషులకు ఇదే భయం, ఇది ఆలోచన వస్తుంది. కానీ దావీదు అంటున్నారు 27వ కీర్తనం 1వ వాక్యములో దావీదు ఏ మాట అంటున్నాడంటే, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవ్వరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గం, నేను ఎవ్వరికి బెరుతును. నా శరీర మాంసం తిన్నటకాయ దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించిన శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. భక్తుడైనటువంటి దావీదు విషయం ఇదే, నేను భయపడను. ఒకవేళ నా శరీర మాంసం తిన్నటకాయ శత్రువు వస్తున్నప్పుడు కూడా వారికి వారే తొట్టిల్లి కూలుతుంది, కానీ నేను భయపడను. కారణం, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. ఈ కాలంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని భయపడి దేవుని యొక్క వాక్యానుసారం ముందుకు సాగినప్పుడు కూడా నీవు స్తోత్రం ఏమాత్రము అనుకోకుండా ఒక విషయాలు నీకు సంభవించినప్పుడు కలవరపడతాడు. అని యేసు ప్రభువు అన్నాడు, ఈ లోకములో మీకు శ్రమలు ఉంటుందని, ఈ లోకము మీకు విద్రోహమై ఉంటుందని చెప్పాడు. ఈ లోకములో ఉన్న వారు మిమ్మల్ని దోషిస్తున్నారు, ఎవ్వరు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, నా మీరు ఎగిరినా కనుక ఎవరు కూడా అలాగ మీకు చెయ్యడు అని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకు అలాగే యేసుప్రభు అంటే, ఇప్పుడు ఈ లోకము యేసుక్రీస్తు చేతిలో లేదు.
దీని యొక్క కంట్రోల్ మొత్తం అపవాదిన చేతిలో ఉన్నది కనుక 40 రోజు ఉపవాస ప్రార్థన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు శోధించబడిన సమయంలో మనం అక్కడ రాయబడిన సత్యమేనండి. సైతాను చెప్పిన మాట ఇవన్నీ నాదే, లోకములో ఉన్నట్టుండక సృష్టి లేకపోతే లోకం ఉన్నట్టుండక వాటిలన్నింటినీ చూపించుతున్నా కదా, ఇవన్నీ నాదే. నీ ఒక్కసారి సాగులో పడి నువ్వు నమస్కారం చేసి నేను ఇవన్నీ నీకు ఇస్తామని సైతాను మాట్లాడారు. అంటే ఈ లోకం ఒక విశ్వాసికి అనుకూలమైనది సాగజనం లేనే లేదు, అనుకూలమైన సాగజనం రాదు కూడా. కానీ యేసుక్రీస్తుని ఎరిగి నీవు దేవుని బిడ్డగా అయి ఉండినప్పుడు యేసు ప్రభు అంటున్న మాట, మీరు కలవరపడవద్దు. చూడండి ఆ వాక్యము మత్తయి సువార్త కదా 3 చూడండి. శోధకుడు ఆయన యొద్దకి వచ్చి దేవుని కుమారుడవైతే నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలకు కిందకి కొన్ని వాక్యం కిందకి చూడండి. నేను చెప్పిన పదం లోకమైన చూపించి ఈ ఆస్తిని చూపించి అంటున్నారు కదా, నీకు సాగిలపడి లాస్ట్ పారగలి మరణ అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యం అన్నిటినే వాటి మహిమ ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వారితో సైతానా పొమ్ము, ప్రభు అయినా నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. నిన్ను నేనెందుకు మ్రొక్కాలి? సృష్టి నాది, నిన్ను నేను మొక్కాలా? ఎవరిని మొక్కాలని వాక్యంలో ఉంటుంది, అదే నేను చేస్తాం. కానీ నిన్ను మొక్కుమని నేను ఎందుకు చెప్తున్నాను? దాని తిరువాటు యేసుక్రీస్తు వాక్యముతోనే ఎదిరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్కి సైతాను ఊడిపోయిన లోకములో శ్రమలు కష్టము సంభవించినప్పుడు నా కొరకు యేసుక్రీస్తు వారి స్థలము సిద్ధపరుస్తున్నారు అని సత్యం గ్రహించి ఈ తాత్కాలికమైనటువంటి లోకములో ఎన్ని సంపాదించినా ఎన్ని ఆస్తిపాస్తి ఉన్నా అవన్నీ మన అంటే రాదు, అది నాది అని అవకాశం చెప్పుకోవడానికి ఏ మనిషి కూడా లాస్ట్ వరకు టైం లేదు, టైం కూడా దొరకవు. క్షణము మనిషి ఇలాంటి విషయం గురించి బాధపడుతూనే ఉంటుంది. నా ఆస్తి ఏమవుతుంది, నా పుల్లలు ఏమవుతుంది, నా ఇల్లు ఏమవుతుంది, అరే నా ఉద్యోగం ఏమవుతుంది, ఇలాంటి అనేకమైన కలవరము మనిషి మైండ్లోనికి ఉండి వారిని నాశనం చేస్తుంది. దేవుడు ఈ భూమిలో నీకు నివసించడానికి అన్ని మార్గాలు చూపించి నీ ఇదే రీతిలో ఉండి నా మాట విని ముందుకు సాగుమని దేవుడు చెప్పిన మాట హృదయంలో లేదు కాబట్టి అనేక మందికి ఇలాంటి కలవరం వస్తుంది. 12 మంది శిష్యులు కూడా కలవరపడ్డారు. ఇదిగో తాను లోకమున నుండి తండ్రి వద్దకే వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పసగా ముందే తాను ఎరిగిన వారుగా ఉండే. ఇది శిష్యులకు తెలియదు. తాను వెళ్ళాలి తండ్రి వద్దకు, తండ్రి నన్ను అప్పగించిన పనులను పూర్తి చేశాను, ఇప్పుడు నా వెళ్ళవలసిన టైము ఆ గడియ వచ్చింది. ఆ మాట చెప్తుండే శిష్యులకు అది అర్థం కాలేదు. వారు అప్పుడు కూడా అనుకుంది యేసుక్రీస్తు రాజ్యం స్థాపిస్తారు ఇప్పుడు భూమిలో, యేసుక్రీస్తువే రాజుగా ఉండడు, మేమందాల్లో ప్రజలుగా శిష్యులుగా మరియు ఆయన దగ్గరగా ఉంటున్నామని యొక్క ఆలోచన వాళ్ళకుండే. వాళ్ళు ఆలోచన చేయడం ఆ కాలంలో వాళ్ళకున్న శ్రమలు కూడా అటువంటిదే. ఆ దారిద్ర్యాలు, ఆ కష్టాలు, ఆ బాధలు అవన్నీ ఆ కాలముకు వాళ్ళకు బాధ కలిగిన విషయమా ఉంటుంది. ఆ టైంలోనే యేసుక్రీస్తు వారు దరిద్రులకు సువార్త చెప్పించడానికి ఈ భూమిలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. దరిద్రులకు సువార్త ప్రసవించి ఆయన ఆ సువార్త ప్రకటించిన తర్వాత ఒకటే మాట,
పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని కేకలు వేసి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమిలో కలవరం, అది చూసి ఇది చూసి, అది కాలేదు ఇది కావాలని వెంగుపట్టుకొని మనసంతా బాధ కలిగి ఉండడం కంటే ఇవన్నీ ఎందుకు? దావీదు అన్నది కాదా, నా శరీర మాంసం తిన్నట్టుకాయ్ దుష్టుడు నా మీదకి వస్తుంది. ఇది రోగం కలిగినట్టు శరీరమే. లోకంలో జీవించినప్పుడు రోగాలు వస్తుంది. నీ శరీర మాంసం తిన్నట్టుగా ఒక్కొక్క రోగం వస్తూనే ఉంటుంది. కానీ అది వస్తుంది, కానీ తొట్టిల్ని కూలిరి. ఎందుకు కూలిరంటే యెహోవా నాకు వెలుగును రక్షణయాయి ఉన్నాడు. ఈ పగలకాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడిని యేసుక్రీస్తుని అనుసరించి ఆయన మాట ప్రకారం నీ ముందుకు సాగినప్పుడు ఒక్కవేళ కలవరితే కూడా దేవుడు నీకు తోడే ఉన్నట్టు నీకు అర్థమవుతుంది. 34వ కీర్తనం 9 వాక్యం ఒక్కసారి చూసినట్లు అయితే 34వ కీర్తనం 9వ వచనంలో చెప్తుంది, యెహోవా యందు భయభక్తి గల వారికి ఏ మేలు కుదువాయుడు. చదవండి ఒకసారి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తి ఉంచువానికి ఏమీ కొదువలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ కొదువలేదు. లోకములో ఉన్న వాటిని నీ భయపడ అవసరం లేదు. లోకములో ఉన్న దాన్ని చూసి నీ కంగారు పడ అవసరం లేదు. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి చూసి నీ భయపడము, ఆయన ఆరాధించము. ఆయన మాటకి నీ విలువ ఉంటుంది. ఆయన మాటకి విలువి. అప్పుడు నీ హృదయంలో నీకు చాలా సంతోషము, ధైర్యము కలగజేస్తుంది దేవుడు. కలవరపడదు. మరి 34వ కీర్తన 18 వాక్యం లేదు చెప్తుంది. ఒకసారి చూడండి. అక్కడ దావీదు అంటున్నారు, 34వ కీర్తనం 18 వచనం. విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. చూసారా? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క హృదయము, ఆయన మైండ్, ఆయన ఆలోచన విధానాలు మన మీద ఎట్లా ఉందని అర్థం చేసుకోవాలి. విరిగిన మనసుతో, వేదనతో, బాధలతో ఉన్నట్టు వారినే కేర్ చేయకుండా ఉన్నవాడు కాదు మన దేవుడు. అదే బాధ, అదే కష్టం చూసుకొని ఏడ్చిన వెంటనే మేలు చేసిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలోనికి మనం వస్తే, మోషేకి ప్రత్యక్షమైన దేవుడు ఒకటే మాట అంటున్నాడు. ఏంటి తెలుసా? వారి వట్టి పని నిమిత్తం వారి పని ఏడుపుని చూసి నేను వచ్చి ఉన్నానని. నేను చూశాను అంటున్నారు. నరకమకాండ పుస్తకం, నరకమకాండము 3వ అధ్యాయంలో వారి శ్రమలు నేను చూశాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఈ భూమిలో జీవించినప్పుడు మీకు వచ్చిన శ్రమలు, మీకు వచ్చిన కష్టము, బాధ, ఇది మన ప్రభుకు బాగానే తెలుసండి. మా కష్టము, మా బాధ చూసుకోవడానికి ఎవరు లేరే, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరే, అర్థం చేసుకున్న వాళ్ళు లేరే అని బాధ కలిగి ఉంటున్నప్పుడు నీ కన్నరాల దేవుడిని చూడలేదు కనుక ఆయన నీకు సమీపంలో ఉన్నాడు. నీ పడిన బాధల నుండి నిన్ను రక్షించడకు యెహోవా సమర్థుడే. దేవుడు సమర్థుడే. మేలు చేసిన వారు, దేవునిలో సంతోషంగా ముందుకు సాగిన వారికి మాకెందుకు ఈ కేడు, మాకు మాత్రమే కీడు వస్తుంది, మాకు మాత్రమే దుఃఖం వస్తుంది అనుకుంటున్నారా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమిలో నీతిమంతులుగా ఆయన దీవించినప్పుడు ఎక్కువ శాతం కీడే వస్తుంది, ఎక్కువ శాతం బాధే వస్తుంది, ఎక్కువ సందర్భంలో నీకు దుఃఖమే వస్తుంది. కానీ ఆ దుఃఖము, ఆ బాధ అనేది శాశ్వతం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. వచ్చిన వెంటనే దానికి విడుదల కూడా, పరిష్కారము కూడా దేవుడిచ్చేవాడు. అలాగే చేసేవాడు మన దేవుడు. అందుకనే హృదయము కలవరపడకుండా ధైర్యంతో ఉండాలి. ఇశ్రాయేలుని నడిపించిన మోషే, ఆయన కాలం ఆ తర్వాత యెహోవైన దేవుడు యెహోషువని ఏర్పరిచినప్పుడు దేవుడు చెప్పిన ఒకే మాట, నిబ్రమైన మనసు కలిగి నీ ఉండుమని. నీ నిబ్రమా ఉండుము, ధైర్యం తెచ్చుకో. ప్రజలు ఎంతమంది ఈయనే
నీ కంట్రోల్ చేయడం, లేక ఈ కనాన్ దేశానికి వారు తీసుకెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ ప్రజల స్వభావం నీకు తెలుసు. వారు ఒక్క మాట చెప్తే 10 మాటలు వాళ్ళు వినకుండా వారుగా ఉన్నారు. ఏమాత్రమో లోపడిన వారు కాదు, అన్నీ తెలుసు. అందుకని నీవేం చేయాలట? ధైర్యంతో ఉండము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5, 6 వాక్యం అని చూసినట్లయితే యెహోవా దేవుడు యెహోషువకి ధైర్యం కలిగిన మాటలు చెప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగులుతో బాధలతో ఉన్నటువంటి ఒక వారిని చూసి వారికి ధైర్యం కలిగినటువంటి ఒక మాట నీవు చెప్పిన ఒక వ్యక్తి అయితే, మత్తయి సువార్త 5 చెప్తుంది, సమాధాన పడిన వారి ధన్యులు, వారి దేవుని కుమారులని పిలువబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోటి నుండి సమాధాన కలిగిన మాటే రావాలి. ఎదుట మనిషిని బాధ పెట్టించినట్లు మాట్లాడకూడవద్దు. వారి హృదయం కరిగిపోయినట్టుగా మాటలు మాట్లాడి ఇంకా భయాందోళనకు గురి అయినటువంటి రీతిలో వెళ్ళకుండా నీ నోటి నుండి ఓదార్పు కలిగిన మాటలు రావాలి. దావీదు చెప్తున్నారు కదా, నేను ఎవరినే భయపడను, యాక యుద్ధం సంభవించినా నాకు విరోధముగా ఎవరైనా వచ్చినా నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను నేను ధైర్యం విడవ. ఎందుకంటే యేసుక్రీస్తు నాకు రక్షకుడుగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు రక్షకుడుగా ఉన్నాడు. మనం చెప్పాలి, యేసుక్రీస్తు నాకు రక్షకుడుగా ఉన్నాడు. ఆయనను రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన నా రక్షకర్త, ఆయన రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భూమిలో నీవు జీవించినప్పుడు ఈ భూమిలో ఆయన సాక్షిగా నీవు ఉండాలి. యేసుప్రభు అన్నాడు కదా, ఈ లోకముకు మీరే వెలుగని. మనకు దేవుడు వెలుగొచ్చాడు. ఆ వెలుగుని చీకటిగా మనం చేయకూడదు. ఆ వెలుగు ఎల్లప్పుడూ వెలుగా ఉండటకు మీరు ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. అదే యొక్క సంతోషముతో దేవుని పరిచయంలో మనము ముందుకు సాగాలి. మనమందరం సేవకులమే, మనమందరం రాజులైన యాజక సమూహములు ఉన్నవారము, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, నీవు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఇక కలవరం ఎందుకు, ఇక దిగినందుకు, భయపడవద్దు. చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 3వ వాక్యం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండ స్థలములో మీరు ఉండలాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదు. ఎంత మంచి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. నేనున్నంత స్థలం ఎక్కడే, అక్కడికే నేనున్న స్థలంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. నేనున్న ప్లేసే ఒక విశ్వాసకి, యేసుక్రీస్తు ఉన్న ప్లేసే ఒక దేవుని బిడ్డలకు దేవుడు సిద్ధపరిచాడు. ఒకప్పుడు శిష్యులలో ఇద్దరు వచ్చి ఏమన్నాంటే, ప్రభువా నీ రాజ్యంలో చేరిన తర్వాత, నీ రాజ్యం స్థాపించినప్పుడు కుడి వైపున ఎడమ వైపున మమ్మల్ని కూర్చుండబెట్టాలి అన్నారు. ఇప్పుడు ఈ వాక్యం అర్థం చేసుకోవాలి. వారు అడిగిన ప్రశ్నకి ఈ మాటకి ఎంత అర్థం ఏముంది? అది నా చిత్తం కాదు, అది తండ్రి ఎవరికి ఇచ్చినా వారే ఆ స్థలంలో కూర్చోవాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. రోమన్ రాష్ట్ర పత్రిక, యూదుడనియు గ్రీకు దేశస్థనియు భేదం దేవుడికి లేదు. మనుషులైనటువంటి మనకే భేదాలు ఎక్కువ. మనిషి యొక్క చూపు, కలర్లో, డబ్బులో, ఆస్తివాస్తులో, మాటలో, అందములో, ఇవి అన్నీ చూసి మనిషి ఇంకొక మనిషికి అది అంచనా చేస్తున్నారు. వాళ్ళు పర్వాలేదని ఒక రీతిలో మాట్లాడుకొని ఉన్నారు. యేసయ్య అదేమి చూడలేదు. మన హృదయాంతరంగంలోనే చూసేవాడు దేవుడు. ఆ హృదయంలో వేదన ఎరిగిన వాడు దేవుడు. అందువల్లనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమిలో భయపడిన అనేక సందర్భాలు, భయపడిన అనేక విషయాలు, ఏదో ఒక మాట విన్నప్పుడు భయం కలిగి ఏం చేయాలి అర్థం కాకుండా విషయాలు ఎన్నో ఉన్నాయి. అదేమి చూసి నీవు భయపడవలసిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే, ఈ స్థలం పోతే కూడా
ఈ స్థలం పర్వాలేదు, మరి యొక్క స్థలం దేవుడు నాకు సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలు అయినటువంటి ఒక మనకున్న ప్రత్యేకత అది. ఈ స్థలం శాశ్వతం కాదు, ఎప్పుడైనా విడిచిపెట్టాలి. ఈ శరీరం కూడా శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైన ఒకటి ఉంటుంది. దాని కొరక ఈ భూమిలో మనము చాలా సిద్ధపడాలి. పరిశ్రమలన్నీ దానికోసమే ఉండాలి. సమయం వ్యర్థం చేయకండి. ఉన్న సమయంలో ప్రార్థనలు చేయాలి. పరిశుద్ధ వేదవాక్యాలు బైబిల్ చదవాలి. బైబిల్ చదివి దేవుడు ఫలానా రోజులో తన బిడ్డలకు దేవుడు చేసిన కార్యాలు, ఇంకా చేయవలసిన కార్యాలు, దాని గురించి ఆలోచించి ప్రార్థన చేసి నీవు దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి అయి ఉండినప్పుడు, దేవుడి వాక్యం చెప్తుంది, దేవుని యొక్క సేవ ఉపకరణాలు మోయించిన వారే మనం. అందువలన అపవిత్రమైన వాటిలో మనం అస్సలే ఉండకుండా పోవుడి అచ్చటి నుండి వెల్లుడి అపవిత్రమని ఏది కూడా ముట్టకూడదని దేవుడు చెప్పాడు. మనం ఏంటంటే దేవుని యొక్క సేవ ఉపకరణాలు మోయించిన వారుగా దేవుడు నియమించినాడు. నీవు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. ఇలాగే కార్యాలు తెలుసుకొని ఉంటున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను విడిచి దూరం వెళ్ళిపోయిన వారు కాదు మన యేసయ్య. ఆయన వద్దకు నీవు వచ్చావా, ఆయన మాట వింటున్నావా, ఎన్నడూ కూడా నిన్ను త్రోసివేయవు. మనుషులు ఇట్లా కాదు, త్రోసివేస్తారు. వారు మర్చిపోతారు, నాకు తెలియదు అని వాళ్ళు చెప్తారు. కానీ యేసుక్రీస్తు మాత్రం నీవు నా సొత్తే అని చెప్పుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయనకు సొత్తుగా ఉన్నారు, నీ ఆయనకి యాజకులుగా ఉన్నారు, నీ దేవునికి ప్రజలుగా ఉన్నారు. నీవు దేవుని బిడ్డగా ఉండినప్పుడు కలవరపడకుండా ధైర్యం తెచ్చుకోని మాటలు యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. నాలో వాక్యం యోహాను సువార్త 14 వాక్యం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చూడండి, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. నేను వెళ్ళిన మార్గం అంటే ఆ స్థలము, అదే మీకు తెలియదు. వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు. ఆ స్థలం, ఆ మార్గం మీకు తెలియదు. ఆ మార్గం యేసుక్రీస్తువే, అది వారికి తెలియదు. అందుకని అడుగుతున్నారు, నీ వెళ్ళిన మార్గం ఎక్కడయ్యా అని. ఆయన అన్నాడు, ఆ మార్గం నేనే, ఆ సత్యము నేనే, ఆ జీవము నేనే. ఆ మాట వింటే శిష్యులు పరిశాన్ అయిపోయి, ఇంకా లోతైన మర్మం వారికి అర్థం కాలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భంలో దేవుడు చేసిన కార్యం నీకు అర్థం కాకుండా ఉండిపోతుంది. ఉద్దేశం ఏంటో అర్థం కాకపోతుంది. కానీ ఎప్పుడైతే నా లైఫ్లోనికి అది వచ్చి అది అనుభవించినప్పుడు, ఆహా ఇదే నా దేవుని ఉద్దేశమని అర్థమవుతుంది. మనం ఏ పార్టీ వారం ప్రియులారా, మనం వివేకించడానికి అంతకంద జ్ఞానం మనకు ఉంటుందా? దేవుడిచ్చిన ఒక జ్ఞానము, దేవుడిచ్చిన తెలివి, దేవుడిచ్చిన తప్ప మన దగ్గరే చెప్పుకోవడానికి ఏమాత్రం ఏముంటుంది? ఏమి లేదు. దేవుడు అంటారా, దేవుడు నిన్ను ఈ లోకముకు వెలుగాయి నియమించి ఉన్నాడు. నీ చేయవలసిన కార్యం ఏంటంటే, నశించిపోయిన వాడి నిమిత్తము నీవు ఏడవాలి, కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. ఎస్ఎకేల్ గ్రంథములో ఒక వాక్యం ఉంటుంది, ఒకసారి చూడండి. ఎస్ఎకేల్ గ్రంథం 22వ అధ్యాయం, 22వ అధ్యాయంలో ముప్పై వాక్యం చదువు. 22వ అధ్యాయం 30 వచనం. ఎస్ఎకేల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును భక్తులైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించను, ఒక్కడైనను కనబడలేదు. చూసారా, నశించిపోయినట్టు దానికోసము
ప్రార్థన చేయడానికి దేవుడు వెదుకుచున్నారు. ఎవరైనా నా వారైన వారు, నా ప్రజలైన వారు భూమిలో ఉన్నారా? ఎవరు వారి కోసమే ప్రార్థిస్తున్నారు. చూడండి, యెహోవైన దేవుడు నిన్ను నన్ను ఈ భూమిలో ఎందుకు నిలబెట్టినంటే ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి. నశించిపోయినట్టుండక వారు నశించిపోయిన నాకేంటిది, వారు చేసిన పొరపాటు వల్ల వాళ్ళు కదా అయింది, పర్వాలేదు అని ఎన్నడూ పొరపాటునైనా మనం అనుకోవద్దు. వారి చెడ్డవారై ఉండవచ్చు, మూర్ఖులుగా ఉండవచ్చు, వారి దేవుని ఎరిగిన వారుగా ఉండవచ్చు. అదేమి నీ ప్రశ్న కాదు. నీవేం చేయడం, నశించిపోయిన పాడైన స్థలం నశించిపోస్తుంది. సందులో ఉండి ఇరుక్కులో నుండి ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పగల కాలము నీ సుఖం కోసం కాదు, నీ ఆస్తిపాస్తి గురించి కాదు, నీ సంతోషం గురించి కాదు, దానికి ప్రార్థన చెయ్యొద్దు అనేది కాదు నేను చెప్పిన మాట. కానీ ఎన్నో మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నశించిపోతున్నారు. క్రీస్తునే తెలియకున్న వారుగా, యేసుక్రీస్తు ఎవరో, లేకపోతే యేసుక్రీస్తు వారు క్రైస్తవులకు మాత్రమైన దేవుడు అని తెలుసుకునే లోకం ఇంకా ఎన్నో మంది ఉన్నారు. అది మా దేవుడు కాదు, అది వేరే ఎవరిదో దేవుడు అని చెప్పుకున్న అనేక మంది ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది యేసు ప్రభు గురించి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఆయన లోక సృష్టికర్త, ఇవన్నిటిని సృష్టించిన దేవుడే ఆయన, మనలే సృష్టించిన దేవుడు ఆయన. ఆ సృష్టిలో మనం నశించిపోకుండా దేవుడు సిద్ధపరిచిన స్థలంలోనికి వెళ్ళాలండి. ఈ భూమిలో నీ జీవించినప్పుడు కలవరపడకుండా క్రీస్తు యేసునే సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ధర్మశాస్త్ర యుగములో కాలంలో దావీదు యేసుక్రీస్తునే కాదు, యెహోవైన దేవుని రక్షకుడుగా అనుకుని ఉంది. యెహోవైన దేవుడు యేసుక్రీస్తు లోకానికి పంపించి ఆయన యందు నమ్మిక ఇచ్చిన వారు ఎవరు నశింపకుండా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడం కొరకాయ్ సొంత కుమారుని భూమిలోనికి ప్రభు దేవుడు పంపించాడు. ఎవరెవరు ఆయన విశ్వసిస్తున్నారో, ఎవరెవరు ఆయన మాటకి విధులుగా ఉంటున్నారో వారికి దేవుడు స్థలము సిద్ధపరిచి ఉన్నారు. అది యేసయ్య ఉన్న చోటులోనే మనకు స్థలం ఇస్తున్నాడు. ఈ భూమిలో కష్టం వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, దేవా నేను నోను ఇప్పి మరియు సనగకుండానట్లు, శపించకుండానట్లు, నా నోటిలో పాము రానకుండానట్లు, మరి ఘోరమైన కష్టాలు, సహించలేని బాధ దేవా రావద్దని మనం బాగా ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భములు మనం విసుకనిపిస్తుంది. ఇంకేం చేయాలి దేవా? ఎన్నాళ్ళ వరకు కష్టం, ఎన్ని రోజులు కష్టం సహించి ముందుకు సాగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఎక్కడ వెళ్ళినా దేవుడు నీకు తోడున్నాడు. అదే రీతిలో లోకంలో అపవాది అయిన సైతాను కూడా ఉన్నాడు. వాడు ఎవరిని ముంగునని అడుగుతున్నారు. వాడు వాక్యం చెప్తుంది ఈ లోకంలో నీకు అలాంటి శ్రమలే వస్తుందని. అవి అర్థం చేసుకొని ఒక ప్రార్థన చేసిన వ్యక్తి ఆయన ఉండాలి. దావీదు ఎందుకన్నారే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నాకు వెలుగును రక్షగా ఉన్నాడని ఆయన తెలుసుకున్నాడండి. దేవుని వెలుగేంటో అని అర్థం చేసుకుంటున్నాడు. ఆయన రక్షణ హస్తం ఏంటో ఎంతగానో తనకు దగ్గర ఉంటుంది నాకు అర్థమైంది. ఈ శరీర మాంసం తిన్నటక ఈ దుష్టుడు వస్తూనే ఉంటుంది, మనుషులను నాశనం చేస్తాను. సైతాన్ పెట్టిన రోగానికి మందు లేదు. సైతాన్ పెట్టిన రోగముకి ఎక్కడ మందు ప్రియులారా? అలా సైతానే పోవాలే కానీ మందులు లేవు. దానికి మెడిసిన్ దేవుడనే హోవాలే, దేవుని వాక్యమే, దేవుడే. ఆ వాక్యము, ఆ దేవుని స్వరము నీ హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేసుకొని ఉండినప్పుడు నీకున్న కొలువులు హరిషతి ఆత్మ బయలుపరిస్తూనే ఉంటుంది. నీతో అందరంగా మాట్లాడుతుంది. ఆ మాట్లాడినప్పుడు ఎక్కడ కొదువులు నీకు కనబడిందో అక్కడే వెళ్ళి వెంటనే క్షమాపణ కోరుకొని దేవుడితో సమాధాన పడాలి. మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండాలి. అలాంటి సందర్భము ఎన్నోసారి ఒకవేళ మీ జీవితంలో వచ్చి ఉండవచ్చు. పోలేని
బాగా తేలిగా విడిచిపెట్టి ఉండవచ్చు, నిస్సారముగా విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ అలా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, భయపడవద్దు. ఏది సంభవించినా, ఏది వచ్చినా ధైర్యం కలిగినటువంటి ఒక వారిగా ఉంది. దేవుడు మీకు తోడు ఉన్నాడు. మనకు ఒక రాజ్యము దేవుడు స్థాపించి ఉన్నాడు. ఇదిగో యేసయ్య స్వయమే వస్తాడండి, దూదులనే కాదు పంపించడం. యేసుక్రీస్తు వారు స్వయమే వచ్చి మనల్ని తీసుకెళ్ళడానికి స్వయమే వస్తున్నాడు. ఆయన ప్లేస్లో మనం వెళ్ళవలసి ఉన్నది. ఆయన రాకుండా సమయం గురించి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం ఉండేది కదా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 వాక్యంలో, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ఇదిగో ఆయన దిగి వస్తుందని చెప్పి ఉన్నారు. ఆవన ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇదిగో దేవుడు వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు వస్తారు. ఈ భూమిలో దిగులుతో, కష్టములో, వేదనతో ఉండినప్పుడు, అయ్యో నన్ను చూసిన వారు ఎవరు లేరే అని ఏడు. ఆహా, ఆ చిన్నవాని మరణము నాకు చూడవద్దని చెప్పి బాగా దూరం వెళ్ళి ఎలుగెత్తి ఆ కుమార్తె ఏడిసిందండి. అక్కడ సందర్భానికి తెలుసు, బేర్షెబా అనబడిన ఒక అరణ్యం అది. మీరు ఒక్క చుక్క కూడా దొరకడానికి ఛాన్స్ లేదు అక్కడ. వాళ్ళు తీసుకెళ్ళినట్టు నీళ్ళు కూడా ఆగిపోయింది. చిన్న పిల్లాడు ఏడుస్తున్నారు, నీళ్ళు లేదమ్మా, నీళ్ళు చేయమ్మా, అమ్మా ఎందుకు ఇక్కడికి వచ్చాము, మనం రావాల్సిన కారణం ఏమిటి? ఇదేమి చెప్పి వివరించడానికి ఆగారుకు మనసు లేదు. ఆగారు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఇంక ఏం ఏడిపోవాలి, ఇంకేం చేయాలి, ఇక చావు తప్ప ఇంకేమి లేదు. అయ్యో నేను కన్న బిడ్డ, ఆ మరణం నాకు కావద్దు, ఆ మరణం నా కంటి కనబడదు అని చెప్పి ఆమె ఎలుగెత్తి ఏడుస్తున్నారండి. చిన్నవాడు ఎందుకు ఇంటిని వచ్చిందని సంగతి తెలియదు, రహస్యం ఒకవేళ తెలియదు కావచ్చు, తల్లి చెప్పిందో లేదో మనకు తెలియదు. ఆయనను ఆ పిల్లగాడు ఏడుస్తాంది. ఎందుకు ఏడుస్తాంది? నీళ్ళు ఒకటి రెండు ఆవుది ఆ అరణ్యంలో నా తల్లిని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయింది. నా కలిగిన తల్లి కూడా ఇక్కడ లేదు దేవా అని ఆ చిన్నవాడు మురపెట్టినప్పుడు దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆహారాన్ని పిలిచి, ఆహా నీకు ఏమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నా. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వారిని గొప్ప జనముగా చేసి ఆమెతో చెప్పు. అవును ప్రియ దేవుని బిడ్డారా, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆ బాధ మాత్రం తీర్చడం కాదు, అదే మాత్రం కాదు దేవుడు చేసింది, ఇంకా భవిష్యత్తు ఇంకా మంచిగా దేవుడు చేస్తాడు. కొన్ని సందర్భాలు ఈ కష్టాలన్నీ రాబో దినములో మంచి ఒక మేలు నీకు రాబోతుందని అర్థం చేసుకొని సనగవద్దు. ఇక్కడ దూత అడుగుతాను, నీకు ఏమి వచ్చినది, నీకేమి వచ్చినది? ఆ చిన్నవాడిన చోటులో ఇక నీరుంది, నీ వెళ్ళు, నీ లేచి ఆ బావుని ఎత్తుకు, నేను గొప్ప జనం చేయబోవచ్చు. నీకేం వచ్చినది? అతని మీద ఒక ఆశీర్వాదం ఉంటుంది, ఒక వాగ్దానం ఉంటుంది. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో అనేక కష్టాలు చాలాసారి అనేకమైనటువంటి బాధలు కలిగినప్పుడు దేవునే మర్చిపోయినటువంటి ఆలోచనలు మనం వెళ్ళకుండా, దేవా దీనిలో నీ ఉద్దేశం ఏమిటి, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, ఉద్దేశం ఏమిటి దేవా అని దేవునిలో మీరు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. నీ ఉద్దేశం నాలో జరగాలి, కానీ నేనైతే దేవా నీ నామాన్ని దూషించిన వ్యక్తి ఉండవద్దు, ఈ వచ్చిన సర్వలో నిన్ను మర్చిపోయిన వ్యక్తి ఉండవద్దు. మనం ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ప్రియులారా మనం ముందుకు సాగాలి. ప్రభు మనకు తోడు ఉన్నాడు, ఆయన మనం రక్షించేవాడుగా ఉన్నాడు, నన్ను కాపాడు దేవుడుగా ఉన్నాడు. మీ వెళ్ళిన ప్రతి చోటులో మీకంటే ముందుగా దేవుడు వెళ్తాడు. చూడండి, అబ్రహాం ఇంట్లో నుండి వెలివేయబడిన ఆ హాగార్ దేవుని యొక్క మహిమని చూసి దిగులు పడింది, కలవరపడింది, ఇక చేయవలసిన ఏమి లేదనుకుంటుంది. కానీ ఆ సందర్భంలోనే దైవదూత దిగి వచ్చింది. యేసుక్రీస్తు రక్తంతో కడగబడినటువంటి ఒక దేవుని బిడ్డలారా,
నీకొక చిన్న శ్రమలు అడిగితే ఆ శ్రమలు ఆ కష్టం వస్తే దేవుడు లేదని అనుకుంటున్నారా? కాదండి. ధైర్యం తెచ్చుకో. ఈ పగల కాలం చేయవలసిన ప్రార్థన ఇంకా చెయ్యి. నిందించిన వారు, హేళనపరిచిన వారు ఉండని, అది వాళ్ళ జోలి. వాళ్ళ జోలికి నీ వెళ్ళొద్దు. అది వాళ్ళ పని. వాళ్ళు చెప్పని ఏమిటి? కానీ నిన్ను ఎరిగిన ఒక దేవుడు ఉన్నాడు కదా. ఆ దేవుడిని ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకురావడానికి ఉద్దేశం ఉంటుంది. అనేక కష్టములు వచ్చినప్పుడు, అనేక బాధలు వచ్చినప్పుడు నా దేవుడు నన్ను సమృద్ధిలోనే నడిపిస్తేవాడుగా ఉన్నాడని మీరు ఖచ్చితంగా ఎరిగి ఉండాలండి ప్రియులారా. అది పూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. నేను నమ్ముకున్న దేవుడు ఏమాత్రము విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నాకు తోడు ఉన్నాడు. ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆయన కృప నిత్యముగా నా మీద ఉంటుందని మీరు ఎరిగి ఉండాలి. ప్రార్థన తప్ప దీనికి ఏ సొల్యూషన్ కూడా లేదు. ప్రియమైనట్టు దేవుని పిల్లారా, ఎలుగెత్తి ఆగారం ఇచ్చాడు. చిన్నవాని మొర దేవుడు ఆలోచించి నీలిచ్చాడు. ఈ పగలకాల సమయం ఏదైనా విషయం గురించి దిగులుతున్నవా, బాధపడుతున్నవా? బాధపడకండి, కలవరపడకండి. నీ శరీరం మాంసం తినటకాయ వచ్చినది రోగమే. రోగాత్మ పట్టుకొని వాడొస్తుంది. కానీ ప్రార్థన పరుడుగా యేసయ్యానికి రక్షకుడుగా ఉన్నప్పుడు, ఆయన వెలుగును రక్షణగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా మీరు ప్రార్థన చేయాలి. రాలేదనేది కాదు, వస్తుంది కావచ్చు. కానీ ఎందుకు వచ్చాదేవా అని మాత్రం అనకుండా, దేవా దీనిలో నుండి నీ నామమునే మహిమపరచచ్చు, చక్కగా ముందుకు సాగడానికి ధైర్యం, శక్తి, బలము దేవా నాకు దయచేయమని వచ్చిన శ్రమలో మనం ప్రార్థన చేస్తాం. అది కాకుండా యోబు భార్య చెప్పినట్లు దేవుని దూషించకూడదు. ఎన్ని శ్రమలు కలిగినప్పుడు కూడా నోరిప్పి ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకమైన మాట యోబు ఎందుకు చెప్పలేదంటే, దేవుని చక్కగా ఎరిగిన మనిషి అన్న. ఆయన అంటూ మనిషి మరి లోకములు ఎవరు లేదని దేవుడే చెప్తారు. ఇదిగో లాంటి భక్తి కలిగిన మనిషిగా ఈ భూమిలో మనం జీవించినప్పుడు మీ దేవుని బిడ్డారా అన్ని భూమిలో సంభవించినటువంటి విషయం. దాన్ని చూసి కలవరపడకుండా నాకు యేసయ్య స్థలం సిద్ధపరిచి ఉన్నారు, ఆయన ఉన్న ప్లేస్లోనికి తప్పకుండా ప్రభు వారిని తీసుకెళ్తాడు. నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. నేను అక్కడ వెళ్ళి నా యేసుప్రభునే కనరాలు చూస్తా, నేను ఆయన చేతిలో ఉండా అని శ్వాసం కలిగి ఉండండి. తాత్కాలికమైన లోకములో ఏదో నష్టం కలిగితే బాధపడకండి. ఒకవేళ నీ వలన నష్టం కాలేదు కావచ్చు, ఎదుట వాళ్ళ వలన నీకు నష్టం అయి ఉండవచ్చు. ఆయన పర్వాలేదు, ధైర్యం తెచ్చుకో. రేపైనా ఆ నష్టం కలిగిన వాటికంటే మరి ఎక్కువ దేవుడు నింపుటకు శక్తివంతుడుగా ఉన్నాడు. విశ్వసించండి, ప్రార్థన చేయండి, భయపడకండి, ధైర్యం తెచ్చుకో. దేవుడు ఈ వాక్యం ద్వారా వాళ్ళందరినీ దేవుని దాకా ప్రార్థన చేస్తాడు. తలలు వంచండి. సర్వశక్తి కలిగిన పరిశుద్ధమైన దేవుని వాక్యం దేవుడు మనతో మాట్లాడాడు. దిగులు పడకండి, ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం మనకు అవసరం, మా ఉంటుంది. దేవుడితో ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడే ధైర్యవంతులుగా ఇచ్చేస్తాడు. దేవుని వాక్యం ఉన్న దేవుని పెట్టాలి. ఇంకెవరైనా యేసుక్రీస్తుని ఎరగకుండా ఉన్నవారు ఎవరైనా ఉండే ఒక్కసారి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాత్రం తెలుసుకో. ఆయనే లోక రక్షకుడు. ఆయన తప్ప వేరే ఏ దేవుడు లేడు. రక్షించేవాడు ఇంకా లేడు లేడు లేడు. పరిశుద్ధమైన బైబిల్ అదే సత్యముగా లోకానికి తెలియపరిచే సత్యమునే. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు. నీ నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు నీకు కార్యం చేస్తాడు. మన ప్రార్థన చేస్తా. దేవుడు మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ పగలు కాల సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ శుక్రవారం దినము నీ స్థలంలోనికి మేము వచ్చి నీ వాక్యం నీ ధైర్యం కలిగిన వారు ముందుకు సాగుటకు నాకు మాకు ఇచ్చిన మంచి నిరీక్షణ బట్టి వందనాలు తండ్రిస్తోతాను. నీవిచ్చిన శక్తిని బలమునే బట్టి వందనాలు తండ్రిస్తోతాను. మా భయమనే కొట్టివేసిన బట్టి వందనాలు. మాకు ధైర్యం కలిగజేసిన దేవా నీకు వేలాది స్తోత్రం. దేవా దేశమందా లోకమందా దేవా స్తోత్రం. కరోనాని వ్యాధితో చాలా భయంతో ప్రజలు ఉన్నారు. నీ వారిని కనికరించు దేవా. ఈ వ్యాధి నుండి అందరినీ తప్పించము. ఈ రోగం నిర్వహణ త్వరలో కాబట్టి సహాయం చేయి. అది తొందరగా తలముఖం పట్టుటకు ప్రభుని సహాయం చేయి. లోకంలో నుండి మనిషి యొద్ద నుండి ఏదైనా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. కానీ దేవా
నీ చిత్తము నీ ఉద్దేశం ఏంటిదో మాకు తెలియదు దేవా. ఏదైనా దేవా నీ ఉద్దేశం ఏంది, చిత్తమే మా అందరిలో జరగాలని మేము ప్రార్థిస్తున్నాము నాయనా. నీ రాకడ సమయం వరకు ఈ భూమిలో పరిశుద్ధులుగా ఉండి కక్షణమైన నిన్ను మర్చిపోయిన వారిగా మేము ఉండకుండా ఈ వాక్యం అనుసరించి వాక్యం శ్రద్ధగా చదివి ఆ వాక్యముల సత్యం అనుసరించి ముందుకు సాగటకు మాకు జ్ఞానం కలిగిన హృదయం దేవా నీవు దయచేయి. నీవు తోడండు ప్రభా. అనుదిన దేవ నాతో మాతో నీ మాట్లాడు. నీ శక్తుల బలమలేము కృషివేసునామలు అడుగుచున్నాము తండ్రి. మంచిదే ప్రియ దేవుని పిల్లారా, ప్రార్థనతో ముందుకు సాగండి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఆమేన్.